నేను బొర్రా వెంకటప్పారావు, సత్తెనపల్లి జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నాను. ఇక్కడ సత్తెనపల్లిలో గల నకరకల్లు మండలం చేజల్ గ్రామవాసి ఉప్పుకోటేశ్వరరావు అనే వ్యక్తి ఉన్నాడు. అతన్ని తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్ మండలాధ్యక్షురాలుగా జనసేన పార్టీ తరఫున మండలాధ్యక్షురాలుగా ఉంది. ఆవిడ ద్వారాగా ఆ ఊర్లో గల గుడి విషయంలో ప్రభగట్టే విషయంలో నా దగ్గర తీసుకొచ్చి చందా ఇప్పించడం జరిగింది. జనసేన పార్టీ కాబట్టి ఏ గ్రామంలో ప్రభలు కట్టినా ఏది కట్టినా సరే మా దగ్గర రావటం, చందాలు ఇవ్వటం ఇవన్నీ జరిగే ప్రక్రియ. అప్పుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అతను పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు నాకు తాడువాయి లక్ష్మి ఫోన్ చేసింది. ఇట్లా ఉప్పుకోటేశ్వరరావు హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఉన్నాడు సార్, వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు, కొంచెం మీరు వెళ్ళి పరామర్శించండి సార్ అని చెప్పింది. అయితే నేను బయట ఉండటం వల్ల అనుకోకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల నాకు రావడం 2 రోజులు లేట్ అయితే ఈలోగా నకరకల్ నుంచి లక్ష్మితో పాటు ఇంకొక 2-3 అతను చూడటానికి వచ్చి నాకు కూడా ఫోన్ చేశారు. ఇలా మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చాము సార్, మీరు అందుబాటులో ఉంటే మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత కోటేశ్వరరావు కొడుకు ఈ ఊరు నుంచి వచ్చిన వాడు అపోలో హాస్పిటల్లో కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత ఇట్లా మా బాబుకి ఇట్లా హార్ట్ ప్రాబ్లం వచ్చింది సార్, 2-3 చోట్ల చూపించావు, ఇప్పుడు 10 రోజులు 10 రోజులు అయింది వచ్చి హాస్పిటల్ ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. నాకు కొంచెం పరిస్థితి బాగాలేదు సార్, నేను ధాన్యం వ్యాపారం చేస్తాను, ధాన్యం అంతా కొని పెట్టిన తర్వాత రేటు తగ్గింది కాబట్టి నేను ఇప్పుడు ఊరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు కొంచెం ఆర్థికంగా మీరు సహాయం చేయండి సార్, ఒక 5 లక్షల రూపాయలు సహాయం చేయండి సార్. నేను ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఊరు వెళ్ళిన తర్వాత ధాన్యం అమ్మిన తర్వాత మీ డబ్బులు మీకు జమేస్తాను సార్. నాకేమీ డబ్బులు లేనివాడిని ఏం కాదు సార్, డబ్బులు ఉన్నవాడిని, ఆర్థికంగా నాకు ఇబ్బంది ఏం లేదు. నా ధాన్యం అమ్ముడు పోవడం వల్ల మిమ్మల్ని అడగాల్సి వచ్చింది సార్ అన్నాడు. పర్లేదు కొడితే మనం అందరూ ప్రాంతం వాళ్ళం ఒక వాళ్ళమి, ఇబ్బంది ఏం లేదు, చిన్నపిల్లాడి విషయం కదా, తప్పనిసరిగా నేను చేస్తాను అని చెప్పేసి ఇమీడియట్లీ నా గూగుల్ పే నుంచి 1 లక్ష రూపాయలు కోటేశ్వరరావు అకౌంట్లో కొట్టేశాను. అప్పుడు అక్కడున్న లక్ష్మి కూడా ఇదే విషయం చెప్పింది, ఇతను మన పార్టీకి కమిట్మెంట్గా ఉన్నాడు సార్, ఇతను పిల్లాడి ఆరోగ్యం బాగాలేదని చేస్తాను సార్, ఈ 5 లక్షల రూపాయలు మీరు ఇవ్వండి సార్, నేనే హామీగా ఉంటాను సార్, నేనే దీనికి బాధ్యురాలు అవుతాను సార్ అని చెప్పింది. పర్లేదమ్మా ఏముంది, మనవాడే కదా, మన గ్రామమే కదా అన్న ఉద్దేశంతో నేను 1 లక్ష రూపాయలు ఇచ్చాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను, వాళ్ళు అక్కడే హాస్పిటల్ దగ్గర ఉన్నారు. మరలా నేను ఉదయం పూట 11:30-12 తెల్లారి 11:30-12 కోటేశ్వరరావు ఫోన్ చేశాను. కోటేశ్వరరావు 4 లక్షలు రెడీ చేశాను, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను. అడిగితే రాత్రి హాస్పిటల్లో డాక్టర్ దగ్గర పిల్లాడిని చూపించినప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు కాదు, ఒక 6 నెలల తర్వాత ఆపరేషన్ చేద్దాము అని మెడిసిన్ ఇచ్చి పంపించారు సార్, రాత్రికి రాత్రి నేను బయలుదేరి వచ్చాను సార్ అని చెప్పాడు. సరే ఓకే అయిపోయింది. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు కూడా మీరు నాకు దేవుడిలాగా వచ్చి 1 లక్ష రూపాయలు నాకు సహాయం చేశారు సార్, ఆ టైంలో మీకు రుణపడి ఉంటాను, మీ రుణం తీర్చుకుంటాను సార్, 1 లక్ష రూపాయలు నేను వారం 10 రోజుల్లో మీకు డబ్బులు పంపిస్తాను సార్ అన్నారు. పర్లేదు కూడా ఇబ్బంది ఏం లేదు, నీకు ఎప్పుడు వెలుసుబాటు అయితే ఎప్పుడు వీలైతే అప్పుడు నా డబ్బులు ఇబ్బంది ఏం లేదని చెప్పాను. ఆ విషయం నేను మర్చిపోయాను. ఒక 15 రోజుల తర్వాత తాడువాయి లక్ష్మి ఫోన్ చేసింది, సార్ ఇట్లా కోటేశ్వరరావు దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు వచ్చినాయి సార్, నా దగ్గర ఉన్నాయి, ఎక్కడ ఇమ్మంటారు సార్ అని అడిగింది. అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావు అమ్మ అన్న, ఇట్లా ధూళిపాడులో ఉన్నాను సార్ అంది. సరే ధూళిపాడులో మా పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ కుర్రాడు ఉంటాడమ్మా, ఒకసారి ఫోన్ అంటే ఫోన్ ఇచ్చింది, కుర్రాడు ఉన్నాడు, మాట్లాడాము, డబ్బులు తీసేసుకున్నారు, ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత ఉప్పుకోటేశ్వరరావు గారు ఫోన్ చేశారు, సార్ ఇట్లా నన్ను లక్ష్మి డబ్బులు కావాలని చెప్పేసి అడుగుతుంది సార్ అన్నారు. అదే కోటేశ్వరరావు, నాకు ఆల్రెడీ లక్ష్మి 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చేసింది కదా, మళ్ళీ నేను అడగటం ఏంటి అన్నా. లేదు సార్, ఆ పిచ్చి పిల్ల అంటే వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు సార్, పిచ్చి పిల్ల వాళ్ళకి ఏదో మినుములు అమ్మితేనో లేదంటే కవులు వస్తేనో మీకు డబ్బులు ఇచ్చేసి పిల్లలు ఫీజు కట్టేటప్పుడు నా దగ్గర తీసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఇచ్చింది సార్ అన్నారు. మరి ఇప్పుడు ఏంటి కోటేశ్వరరావు, నీకు ఇబ్బంది ఏమైనా ఉందా, ఆ 1 లక్ష రూపాయలు మళ్ళీ నీకు ఇవ్వనా, నువ్వు అమ్మాయికి ఇస్తావా, లేదంటే కనుక ఆ అమ్మాయికి నేను చెప్పనా, కోటేశ్వరరావు ఇచ్చే వరకు నువ్వేం అడగొద్దు అని చెప్పనా అన్నాను. లేదు సార్, మిమ్మల్ని మీకు నేను ఈ విషయం చెప్పానని చెబితే మళ్ళీ నా మీద ఫీల్ అవుతుంది అమ్మాయి, కాబట్టి మీరేం చెప్పొద్దు సార్, ధాన్యం ఉన్నాయి నా దగ్గర, ఓ 10 రూపాయలు తక్కువకైనా సార్ అమ్మేసి ఒక వారం 10 రోజులు ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేస్తాను సార్, మీరు మాత్రం పొరపాటు కూడా నేను అడిగిన విషయం ఆ అమ్మాయి చెప్పొద్దు సార్ అన్నారు. సరే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయంలో నాకు సంబంధం ఉందని చెప్పేసి నేను దాని గురించి మర్చిపోయాను, పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒకరోజు
సాయంత్రం పూట 7:00 కోటేశ్వరరావు ఫోన్ చేశాడు. సార్ ఇట్లా అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చిందండి సార్, మా ఇంటికి వచ్చి డబ్బులు కావాలని ఇబ్బంది పెడుతుందంట అని. ఈలోగానే మా ఆవిడ మందు తాగిందండి సార్, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను సార్. కోటేశ్వరరావు ముందు మంచి హాస్పిటల్ తీసుకెళ్ళు, చూపించు, మనం మాట్లాడదాం, కూర్చుందాం, నేను కూడా అవసరమైతే వస్తానన్నాను. హాస్పిటల్ తీసుకెళ్ళిన గంటకి నేను ఫోన్ చేశాను. మళ్ళీ రేతి అతనితో మాట్లాడాను. ఉదయం నేను ఫోన్ చేశాను. కోటేశ్వరరావు ఎలా ఉంది ఏంటి, నువ్వు అవసరమైతే ఇంకో హాస్పిటల్లో నేను చూపించు, ఏదైనా ఆర్థికంగా ఏదైనా కావాలంటే కూడా నేను నీకు సహాయం చేస్తాను, ఇబ్బంది ఏం లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, నువ్వు భార్యను కోల్పోవద్దు, జాగ్రత్త అని చెప్పాను. లేదు సార్ చచ్చిపోతుంది సార్ మా ఆవిడ. అదేంటి కోటేశ్వరరావు అసలు ప్రయత్నం చేయకుండా ఆ మాట అంటావేంటి, ప్రయత్నం చేయి, తాగింది ఇది గడ్డి మందుకు సంబంధించిన వ్యవహారం ఉన్నారు కదా, చాలామంది తాగిన వాళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు కదా, ప్రయత్నం చేయను. లేదు సార్ నాకు అర్థమవుతుంది అని అన్నాడు. తర్వాత అమ్మాయి మధ్యాహ్నం 2 అతన్ని ఫోన్ చేసి చెప్పాడు చనిపోయింది సార్ మా ఆవిడ. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గర నుంచి ఆ నైట్ వచ్చి తెల్లారి తీసుకొచ్చారు. దాని సంస్కారాలు అయినాయి. 2 రోజులు 3 రోజులు నేను ఫోన్ చేసి కోటేశ్వరరావు ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని అన్నాను. సార్ నా మనసు బాగాలేదు, నేను తర్వాత నీకు ఫోన్ చేసి మాట్లాడతాను సార్ అని. ఆ తర్వాత ఈ పోలీస్ స్టేషన్ వ్యవహారం వచ్చింది. ఈ పోలీస్ స్టేషన్ వ్యవహారం వచ్చినప్పుడు లక్ష్మి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి సరే ఇట్లా జరిగింది అని మాట్లాడారు. మాట్లాడినప్పుడు నేనేం చెప్పానంటే, నాకు తెలిసిన విషయం కనుక్కుంటే కూడా దీనికి సంబంధించిన బెయిల్ విషయం కూడా టైం పడుతుంది, ప్లస్ జైలుకి వెళితేనే తొందరగా కూడా ఇటు బెయిల్ వస్తుంది అనే విషయం తెలిసి, అమ్మ మీరు బయట తిరిగి కాలం వృధా చేసుకునే కంటే నాకు లాయర్ గారు సలహా చెప్పారు, మీరు సరెండర్ అయిపోతే పోలీస్ స్టేషన్లో ఒక 20 రోజులు 30 రోజులు బెయిల్ వస్తుందంట, మీరు బెయిల్ వేసుకోండి అని చెప్పాను. ఆ చెప్పినప్పుడు మేము లాయర్తో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాం సార్ అన్నారు. అప్పుడు వెంటనే నాకు రాంబాబు గారు ఎస్ఐగా ఉన్నారు, ఆయన నాకు ఫోన్ చేశాడు 2-3 సార్లు, సార్ మీకు ఏదైనా అందుబాటులోకి వస్తే మాకు చెప్పండి సార్ అని. వెంటనే నేను వాళ్ళ నెంబర్ నుంచి కాకుండా వాడు కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తే ఆ నెంబర్ నేను ఎస్ఐ గారికి ఫార్వర్డ్ చేశాను. సార్ నేను ఇలా వాళ్ళు చెప్పాను, సలహా చెప్పాను, లొంగిపోయి బెయిల్ తెచ్చుకోండి అని చెప్పాను, కాబట్టి మీకు మీ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని మీ పని మీరు చేయండి సార్ అని. ఆ తర్వాత నుంచి నాకు వాళ్ళు ఫోన్లో టచ్లో లేరు. ఎందుకు, నేను నంబర్ వాళ్ళకి ఎస్ఐ గారికి ఇచ్చాను అనే ఉద్దేశంతో వాళ్ళు నాకు టచ్లో లేకుండా పోయారు. ఆ తర్వాత కోటేశ్వరరావు మన గ్రామ సభ జరిగింది కదా, స్టేట్ వైజ్గా గ్రామ సభ జరిగింది కదా, ఆ రోజు నేను ఇక్కడ ఉండగా ఒక కానిస్టేబుల్ గారిని తీసుకొని హైదరాబాద్ వెళ్ళాను. మాకున్న గెస్ట్ హౌస్ కానీ మాకున్న ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా ఆ కానిస్టేబుల్ గారి ద్వారా వెరిఫై చేసుకున్నారు. అప్పుడు నాకు ఫోన్ చేశారు, సార్ ఇట్లా వచ్చాం, సరే కూడా సరే నేను సత్తంపల్లిలో వస్తున్నాను ఉండని చెప్పేసి మా ఆఫీసులో కూర్చోబెట్టి భోజనం చేస్తారా మంచి చెడు అడిగి నేను సాయంత్రం అయితే కూర్చొని 30 వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు, మేము ఇద్దరం కూర్చొని చెప్పాము, మా దగ్గరికి ఇలా జరిగింది, మేమైతే మంచి మాట చెప్పాము, లొంగిపోండి, మీరు బెయిల్ తెచ్చుకోండి, ఈ న్యూసెన్స్ అంతా ఉండకూడదని చెప్పాము, కానీ వాళ్ళు మాకు అందుబాటులో లేరు కోటేశ్వరరావు అని చెప్పాము. చెప్పిన తర్వాత అతను కూడా ఏమన్నాడంటే, మీకు అందుబాటులోకి వస్తే మీరు వాళ్ళని పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయిపోమని చెప్పండి సార్ దయచేసి అన్నాడు. తప్పనిసరిగా నేను ఆ పని చేస్తాను కోటేశ్వరరావు అన్నాను. ఆ తర్వాత నా దగ్గర వాళ్ళు అందుబాటులోకి రాలేదు, మళ్ళీ నన్ను కోటేశ్వరరావు సంప్రదించలేదు. నిన్న హఠాత్తుగా వేరే వాళ్ళ ప్రలోభాల లేదంటే వేరే వాళ్ళ మాటలు విని అతను వీడియో పెట్టాడు. ఆ వీడియోకి కానీ అతను మాట్లాడే మాటలకు కానీ నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఇది జరిగిన సంఘటన నా విషయంలో. ఏదైతే ఉప్పు కోటేశ్వరరావు వ్యవహారం ఉందో, ఉప్పు కోటేశ్వరరావు స్వతంత్రం కాకుండా కొంతమంది నా ఎదుగుదలను ఓర్చుకోలేని వాళ్ళు నా భవిష్యత్తును దెబ్బకొట్టాలి అని చెప్పేసి కొంతమంది స్వశక్తితో ఎదగలేక ఒకళ్ళని కిందకి దించి వాళ్ళ ప్రతిష్టను మతకబార్చి వాళ్ళు ఎదగాలని కుట్రలు పొందుతూ ఉన్నారు. పైన దేవుడు ఉంటాడు, చూసుకుంటాడు. మీరు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఎలక్షన్ ముందు కూడా కన్నా గారికి నాకు మధ్య కూడా గొడవలు సృష్టించిన వాడు మీరే. ఈరోజు ఉప్పు కోటేశ్వరరావు వెనకుండి కూడా నా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం గమనిస్తుంది. మేము చిరంజీవి గారి అభిమానులమా కాదా అని చెప్పేసి ఈ నియోజకవర్గానికి కాదు ఈ ప్రపంచానికే తెలుసు. మీరు మాకు మార్కులు వేయాల్సిన అవసరం లేదు, చిరంజీవి గారి అభిమానులు కాదు అని చెప్పేసి
రాజకీయ నాయకులను కూడా కొంతమంది ప్రస్తావించారు. ఇవన్నీ కూడా తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు. ఏదైనా సరే ఉంటే మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయండి. నేను కొన్ని వేల మందికి కొన్ని లక్షల రూపాయలు సహాయం చేసి ఉంటాను. ఏ ఒక్క వ్యక్తిని సత్తెనపల్లి నియోజకవర్గంలో అప్పారావు ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఏ రోజన్నా అడిగాడని చెప్పేసి ఒక కంప్లైంట్ పెట్టించండి నా మీద. నియోజకవర్గం 2009 నుంచి ప్రజారాజ్యం దగ్గర నుంచి ఈ రోజు దాకా 16 సంవత్సరాలు ఈ నియోజకవర్గంతో అనుబంధంతో ఉన్నాను. ఎంతోమంది సహాయం చేశాను. ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి, దేవాలయాలు కట్టుకునే వాళ్ళకి, స్కూల్ పిల్లలకి, హాస్పిటల్స్కి అన్ని రకాలుగా సహాయం చేశాను. ఏ ఒక్క వ్యక్తి చేత అయినా సరే బొర్రా వెంకటప్పారావు అనే వ్యక్తి ఇచ్చిన డబ్బులను ఎవరికైనా చెప్పాడా? ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగాడా? దయచేసి ఎవరన్నా ఏదన్నా సరే అలాంటి పరిస్థితి ఒకవేళ నా ద్వారాగా ఇప్పించి వాళ్ళు ఏదన్నా సరే చేసి ఉంటే కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా అలాంటిది ఏదన్నా జరిగి ఉంటే కూడా దయచేసి నా దృష్టికి మీరు తీసుకురండి. అలాంటి పొరపాట్లు కూడా జరగకుండా మేము కష్టపడి 200 రూపాయలు తీసుకొని పోయి హైదరాబాదు ఈరోజు ఈ స్థాయిలో కూర్చున్నాం. 10 మందికి ఉపయోగపడాలనే ప్రయత్నం చేస్తామని తప్పితే మేము ఎవరికి అన్యాయం చేయం. ఇచ్చిన డబ్బులు తిరిగి అడగాల్సిన పరిస్థితిలో వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేశాం. కాబట్టి ఎవరైతే కన్నా లక్ష్మీనారాయణ గారికి నాకు గొడవలు సృష్టించి మా మధ్య విభేదాలు పెట్టి మమ్మల్ని చివరి వరకు కూడా కలుపుకోనివ్వకుండా ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అదే వ్యక్తులకు హెచ్చరిస్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు. మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీరు కూడా కష్టపడండి. మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. ఎదుటివాళ్ళ మీద అపనిందలు వేసి, ఎదుటివాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, ఎదుటివాళ్ళని బెదిరించి మీరు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎదిగినా సరే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. కాబట్టి మీరు నిజాయితీగా పనిచేయండి. దేవుడు మీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. మేము కూడా నిజాయితీగా ప్రజారాజ్యం దగ్గర నుంచి ఈ రోజు దాకా కష్టపడి మెగా ఫ్యామిలీని నమ్ముకొని మేము పనిచేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డ వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఆయన ఇవ్వగలడు. ఆయన ఏది ఇస్తే అది తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవ్వకపోయినా సరే జనసేన పార్టీ కోసం మెగా ఫ్యామిలీతోనే మేము కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఉంటానని చెప్పేసి నేను ప్రమాణపూర్తిగా తెలియజేస్తాను.